పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమె. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు గురువుల పాలకు పునీతుడైనటువంటి పునీత జాన్ మరియ వియానీ గారి యొక్క పండుగను మనము కొనియాడుతూ ఉన్నాము. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము మొదటి 2 వచనములు మరియు 10వ వచనము నుండి 14వ వచనం వరకు. అంతట కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యెరూషలేము నుండి యేసు వద్దకు వచ్చి, మీ శిష్యులు చేతులు కడుక్కొనకయే భోజనము చేయుచున్నారు, వారు ఎలా ఇట్లు పూర్వుల ఆచారమును మీరుచున్నారు అని అడిగిరి. అప్పుడు యేసు జనసమూహమును తన చెంతకు పిలిచి, మీరు ఈ పలుకులను ఆలకించి గ్రహింపుడు. మనుషుని మాలిన్యపరిచినది నోటు నుండి వెలువడినదియే కానీ నోటులోనికి పోయినది కాదు అనెను. అప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులు నీ మాటలకు వెక్కేసపడిరని నీకు తెలియనా అని ప్రశ్నించిరి. అందుకు ఆయన, నా పరమపిత నాటని ప్రతి మొక్క వేరుతో పెళ్ళగింపబడును, వారిని అట్లుండనిండు. వారు గ్రుడ్డి నాయకులు, గ్రుడ్డివానికి గ్రుడ్డివాడు మార్గము చూపినచో వారిద్దరూ గుంటలో కూలుదురు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు బాహ్య శుద్ధి గురించి మాట్లాడుతూ ఉంటుంటే, క్రీస్తు ప్రభు ఆంతరంగిక శుద్ధి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, బాహ్య శుద్ధి కలిగినప్పటికీ కూడా ఒక మనిషిలో కుళ్ళు అసూయ పెట్టుకున్నట్లయితే గనక అది శుద్ధి అనిపించుకోదు అని తెలియపరుస్తూ ఉన్నాడు. అదే రీతిగా ఒక వ్యక్తిని మనం ద్వేషిస్తూ ఒక వ్యక్తిని మనం ప్రేమించలేకపోతే గనక ఆ విధముగా దేవాలయానికి వచ్చినట్లయితే గనక అది భక్తి అనిపించుకోదు అని తెలియపరుస్తూ ఉన్నాడు. మన వలె మన పొరుగు వారిని ప్రేమించలేకపోతే గనక దేవుని మీద ఉన్నటువంటిది విశ్వాసం కాదు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు పునీత జాన్ మరియ వియానీ గారి యొక్క పండుగను మనం కొనియాడుతున్నటువంటి సమయంలో ఇదిగో వారి యొక్క జీవితాన్ని అన్వయించుకుంటూ ఈనాటి సువిశేష పట్టణాన్ని కొద్దిగా లోతుగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం ప్రధానముగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, బాహ్య నియమముల కంటే ఆంతరంగిక శుద్ధి అంటే దేవునికి ఇష్టమని మనం జ్ఞాపకపరచుకోవాలి. పునీత జాన్ మరియ వియానీ గారు విశ్వాసులందరినీ కూడా శుద్ధి చేయడానికి, ఆంతరంగికమును కడుక్కోవడానికి, పాప సంకీర్తనమునకు ఆయన ప్రాధాన్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన రోజుకు 12 గంటల నుండి 18 గంటల వరకు పాప సంకీర్తనలోనే గడిపేవారు అనేటువంటి సత్యాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి అనేక మంది ఆంతరంగిక శుద్ధిని పొందడానికి ఆయన సహాయం చేసేటువంటి వారు. రెండవది, పునీత జాన్ మరియ వియానీ గారు లోకము దృష్టిలో ఒక సాధారణమైనటువంటి శక్తి లేనటువంటి వ్యక్తిగా, అదే విధముగా చదువు రాక అనేకమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి వ్యక్తిగా అందరూ చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు మాత్రము ఆయన పవిత్రతను, ఆయన ప్రార్థన జీవితాన్ని చూస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన జీవితాన్ని చూసి ఆయన గొప్పగా హెచ్చిస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి ఆత్మలను రక్షించేటువంటి కాపరిగా ఆయన హెచ్చిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఈ పునీతుని యొక్క ఆదర్శాన్ని మనం అనుసరిస్తూ ఉండాలి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. ఇక ఈనాటి సువిశేష పఠనంలో మనం చూసినటువంటి చివరి భాగము, ఇదిగో ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి మార్గం చూపించలేడు, ఒకవేళ చూపిస్తే కనుక వారి ఇద్దరు కూడా గుంటలో పడుతూ ఉంటారు అని ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. యేసు హెచ్చరించినటువంటి నాయకులకు భిన్నమైనటువంటి కాపరి పునీత జాన్ మరియ వియానీ గారు అని మనకి తెలియపరుస్తున్నారు. ఈయన సత్య అయినటువంటి మార్గదర్శి అని దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆర్స్ గ్రామములో వెలుగులు నింపినటువంటి నిజమైన కాపరి, ప్రజలకు క్రీస్తు ప్రేమను, నిజమైన పశ్చాత్తాపాన్ని రుచి చూపించి పరలోక మార్గములో నడిపించారు. కాబట్టి ఆయన సత్య అయిన మార్గదర్శి అని ఈరోజు దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పునీతుని యొక్క ప్రార్థన మధ్యస్థవన మన అందరము కూడా ఆంతరంగిక శుద్ధి పొందడానికి కావలసినటువంటి ప్రతి సహాయాన్ని దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మహోన్నతుడువును మహాగణుడువైన మా యేసయ్య, నీ బంగారు పాదాలకు వెలలేని స్తుతి స్తోత్రాలనైనా. ప్రభువా, మా బాహ్య శుద్ధి కంటే ఆంతరంగిక శుద్ధి మీకు ఎంతో ఇష్టమని మీరు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ లోకములో చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా మేము ఒప్పుకుంటూ హృదయ శుద్ధిని పొందేటువంటి కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాము. అదే విధముగా పాపముల చేత రోగము తెచ్చుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మీకు సమర్పిస్తూ ఉన్నాము. వారు అందరినీ కూడా మీ గాయపడినటువంటి హస్తముతో ముట్టి స్వస్థపరిచి వారికి సంపూర్ణమైనటువంటి ఆంతరంగిక శుద్ధిని ప్రసాదించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.